హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్నాని వెతుక్కుంటూ వెళ్ళిన దశరథకి గుండె పగిలే నిజాన్ని చెప్పిన స్వామీజీ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, జ్యోత్స్నాని దశరథ వెతుక్కోవడం వెళ్ళడం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉంది. జ్యోత్స్న అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న రిపోర్ట్స్ కూడా మార్చేస్తుంది హాస్పిటల్లో. ఇంతలో డాక్టర్ హారిక అయితే శివనారాయణ ఇంటికి వచ్చి అంటూ ఉంటుంది, రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గానే వచ్చాయి కాబట్టి సుమిత్ర గారిని హాస్పిటల్లో జాయిన్ చేయండి, రేపటి నుంచే ట్రీట్మెంట్ మొదలు పెడతాము అని అంటూ ఉంటారు. అది విని కార్తిక్, దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతాం. ఏంటి డాక్టర్, రిపోర్ట్స్ అన్నీ కలిసాయా అని అడుగుతూ ఉంటారు. అవును, రెండు కూడా సెట్ అయిపోయాయి. ఏదో ఫార్మాలిటీ కోసం మేము ఇలా టెస్టులు చేశాం, కానీ వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళే కాబట్టి ఇవి కూడా టెస్టులు అవసరం లేదు, కానీ రూల్స్ ప్రకారం చేయాలని చేశాము అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అది విని కార్తిక్, దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇదే మనకి మంచి అవకాశం, ఇప్పుడే మనం బయటికి వెళ్ళిపోవడానికి సరైన సమయం అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే డాక్టర్తో రేపే మమ్మీని హాస్పిటల్లో జాయిన్ చేస్తాం డాక్టర్ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హారిక అయితే డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది, చూడండి సుమిత్ర గారు, మీకేదో పెద్ద రోగం వచ్చిందని, మీకేదో అయిపోతుందని అస్సలు కూడా అనుకోకండి. మీ కూతురే మీ ప్రాణాల్ని కాపాడేది, తను మీ ప్రాణాల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా మేము కూడా బోన్ మ్యారో ట్రీట్మెంట్తో మీకు ఉన్న ఆ బ్లడ్ క్యాన్సర్ని పూర్తిగా తొలగిస్తాము, ఆ నమ్మకం మాకుంది అని అంటూ ఉంటే ఆ మాట విని సుమిత్ర అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. నిజంగా నా కూతురు నన్ను బ్రతికిస్తుంది, తనకి ప్రాణం పోసింది నేనైతే మళ్ళీ నా ప్రాణాలు నిలబెట్టేది నా కూతురు అంటే ఇక్కడ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక హారిక అయితే నిజమేనండి, మనం ఒక బిడ్డకి ప్రాణం పోస్తాము, ఆ బిడ్డ మీదే ప్రాణం పోసుకొని జీవితాంతం వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళే ప్రాణంగా బ్రతుకుతాము. కానీ ఈరోజు ఒక కూతురు ఒక తల్లిని కాపాడబోతుంది, నిజంగా కూతురు ఎంతో అదృష్టం అని అంటూ ఉంటుంది డాక్టర్. తల్లిదండ్రులు రుణాన్ని తీర్చుకోలేరు అని చెప్పి అంటూ ఉంటారు. పిల్లలు ఎంత చేసినా ఎంత చూసినా తల్లిదండ్రుల రుణం అనేది తీరదని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు తల్లి ప్రాణాలని నిలబెట్టి మీ జ్యోత్స్న మీ రుణం తీర్చుకోబోతుంది అని పొగుడుతూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక దశరథ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే రేపు మార్నింగే వచ్చి మేమైతే జాయిన్ అయిపోతాము అని జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే డాక్టర్, నిజంగా మీరు దేవుళ్ళే డాక్టర్ అని అంటూ ఉంటాడు. నాదేమో సార్, అంతా భగవంతుడు, అది మీకు ఇచ్చిన వరం. సుమిత్ర గారు ఆరోగ్యంగా మళ్ళీ మీ ఇంటికి తిరిగి వస్తారు, మీరేమీ కంగారు పడకండి అని చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. అలా డాక్టర్ వెళ్ళిపోయేటప్పుడు ఇక దీప అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటుంది, డాక్టర్ నిజంగానే ఆ రిపోర్ట్స్ రెండు కూడా కలిసాయా అని, మ్యాచ్ అయ్యాయా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాట విని, అదేంటి దీప అలా మాట్లాడుతున్నావు, ఎక్కడ ఏది తేడా జరగదే, వీళ్ళిద్దరికి కూడా మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటే, నిజం చెప్పండి మేడం, వాళ్ళిద్దరి రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయా అని అంటూ ఉంటే, అదేంటి దీప గుచ్చి అడుగుతున్నావు, వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లే కదా, మ్యాచ్ అవ్వకుండా ఎలా ఉంటాయి అని అడుగుతూ ఉంటే, లేదు జ్యోత్స్న సుమిత్రమ్మ కూతురు కాదు అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. ఏం మాట్లాడుతున్నావు దీప, ఏంటి సుమిత్ర గారి కూతురు జ్యోత్స్న కాదా అని అంటూ ఉంటే, కాదు, అసలు కూతురు ఎవరో నాకు బాగా తెలుసు, కానీ మీరు మరోసారి ఈ రిపోర్ట్స్ చూడండి, రిపోర్ట్స్ ఏదైనా మారిపోయాయో అది కూడా గమనించండి, రేపు ఎలాగో అక్కడికి వస్తాం కదా, మిగతా విషయాలన్నీ చెప్తాను అని అంటూ ఉంటుంది దీప. సరే దీప అలాగే అని అక్కడి నుంచి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అయితే దీప ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్కి నిజం చెప్పేశాను, జ్యోత్స్న సుమిత్రమ్మ కూతురు కాదు అని, అంటే నువ్వే కూతురు అని చెప్పేశావా అని అడుగుతూ ఉంటే,
లేదు బావా, ఆ విషయం అయితే చెప్పలేదు. మీరు మళ్ళీ ఒకసారి ఆ టెస్ట్లన్నీ గమనించండి. ఎక్కడైనా పొరపాటు జరిగిందో మారిపోయాయో చూడండి. రేపు అమ్మని తీసుకొని హాస్పిటల్కి వచ్చినప్పుడు మొత్తం కూడా మాట్లాడతానని చెప్పాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే మంచి పనే చేసావు, కానీ నువ్వు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పకూడదు, ఎవరైనా వింటే ఏం జరుగుతుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇక ఎన్ని రోజులని ఈ నిజాన్ని దాచిపెడతాం బావా, ఈ నిజం బయటికి రానంతసేపు కూడా జోష్న ఆగడాలు ఆగవు. అసలు దాసుబాబాయ్ ఏమయ్యాడో తెలీదు, ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. ఇంకా మనం నిజం తెలుసుకొని నిమ్మకి నీరెత్తినట్టు ఉంటే అక్కడ అమ్మ ప్రాణాలకి ప్రమాదం అని అంటూ ఉంటుంది దీప. అయితే అప్పుడే దీప చెప్పింది కరెక్టే కదా, నేను ఎందుకు నిజాన్ని బయటికి రాకూడదంటున్నాను. నిజం బయటకు వస్తూనే అందరూ నమ్మితేనే జోష్న ఆగడాలు ఆగుతాయి, పొగరు దిగిపోతుంది. నేను దీప ఆలోచించినట్టు కూడా ఆలోచించలేకపోతున్నాను అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక దశరథ శివనారాయణ ఉదయం అవ్వంగానే సుమిత్రని తీసుకొని ఇక గుడికైతే బయలుదేరుతారు. అలా సుమిత్రని తీసుకొని గుడికి బయలుదేరినప్పుడు జ్యోత్స్న కూడా వెళ్తుంది. ఇక సుమిత్ర చెయ్యి పట్టుకొని జ్యోత్స్న అయితే ఎంత ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న నటని చూసి, జ్యోత్స్న ఏదో చెయ్యబోతుంది బావా, అందుకే ఇంతలా నటిస్తుంది, అమ్మని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి అని దీప అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక సడన్గా అయితే సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది. దేవుడి దర్శనమైన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన సుమిత్రను చూసి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అందరూ కంగారు పడే విషయంలో ఉండగా తను మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇక అందరూ కూడా సుమిత్రను తీసుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఎవరు వస్తున్నారో ఎవరు రావటం లేదో కూడా ఆ కంగారులో పట్టించుకోరు. అప్పుడే ఇక జ్యోత్స్న ఇదే మంచి సమయం, ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి అనుకొని జ్యోత్స్న అయితే వాళ్ళతో వెళ్ళదు. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, దశరథ్ గారు జ్యోత్స్న ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్నానా? అవును కార్తీక్, జ్యోత్స్న ఏది అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏమో మావయ్య, తను కారు వేసుకొని వస్తుందనుకున్నాను, ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే దీప, నేను చెప్పాను కదా బావా, ఆ జ్యోత్స్న ఏదో మొత్తానికి తను పథకం వేసింది, అందుకని తను రావడం లేదు అని అంటూ ఉంటుంది దీప అయితే. అది విని కార్తీక్ అయితే, నిజంగానే జరిగిందంటావా అని అడుగుతూ ఉంటాడు. అవును బావా, ఖచ్చితంగా తను అందుకే రాలేదు అని చెప్తూ ఉంటుంది దీప. తర్వాత ఇక జ్యోత్స్నకి ఫోన్ చేస్తారు. జ్యోత్స్న ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇంతలో ఇక దీప అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, దీప నువ్వు చెప్పిందే కరెక్టు, మా నర్సు జ్యోత్స్న దగ్గర డబ్బులు తీసుకొని రిపోర్ట్స్ని మార్చేసింది. అసలు రిపోర్ట్స్లో సుమిత్ర గారు జ్యోత్స్న ఇద్దరికీ కూడా రక్త సంబంధం లేదు, అసలు జ్యోత్స్న సుమిత్ర గారి కూతురే కాదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. కానీ సుమిత్ర గారిని ఏ పరిస్థితులు అయితే తీసుకొచ్చారో అదే పరిస్థితుల్లో అందరికీ నిజం చెప్తే తట్టుకోలేరని నేనే నెమ్మదిగా చెప్దాంలే అని అప్పుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. చెప్పాను కదా మేడం, జ్యోత్స్న సుమిత్రమ్మ కూతురు కాదు అని అంటూ ఉంటే, మరి ఇప్పుడు ఎలాగ దీప, ఇప్పుడు సుమిత్ర గారిని ఎలా కాపాడాలి అని అంటూ ఉంటుంది డాక్టర్. నేనే కాపాడుతాను అని అంటూ ఉంటే, నువ్వు కాపాడుతావా, ఏంటి నువ్వు మాట్లాడేది అని డాక్టర్ అంటూ ఉంటుంది. ఆ రోజు మీరు ఇంటికి వచ్చినప్పుడు నన్నే సుమిత్ర గారి కూతుర్నని అనుకున్నారు, మీరు అనుకున్నదే నిజం మేడం, నేనే సుమిత్ర గారి కూతుర్ని అంటూ జ్యోత్స్న చేసిన కుట్రని మొత్తం కూడా బయట పెడుతుంది డాక్టర్ ముందు దీప అయితే. అది తెలుసుకొని ఇక జ్యోత్స్న గురించి తెలిసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ, అంటే నిజంగానే జ్యోత్స్న ఆ ఇంటి వారసురాలు కాదు, నువ్వే ఆ ఇంటి వారసురాలు అనమాట, మీ అమ్మని కాపాడుకుంటావా అని అడుగుతూ ఉంటే, అవును మేడం అని చెప్తూ ఉంటుంది దీప. కానీ ఒక్క విషయం దీప, నువ్వు ప్రెగ్నెంట్ అని విన్నాను, నువ్వు ఒకవేళ మీ అమ్మకి బోన్ మ్యారో ఇస్తే మాత్రం నీ కడుపు నిలబడుతుందో లేదో నేను చెప్పలేను అని గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్ అయితే. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీపం. ఇక షాక్ అయిపోతూ తన తల్లి ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదని తనైతే బోన్ మ్యారో ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే,
బోన్ మ్యారో ట్రీట్మెంట్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన డాక్టర్ అయితే రేపు పొద్దున్నే వస్తారు, కాబట్టి రేపు పొద్దున్నే చేద్దాము అని అంటూ ఉంటుంది డాక్టర్. సరే డాక్టర్ అలాగే అని దీప అయితే చెప్తుంది. ఇంతలో జ్యోత్స్న గురించి అంతా కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న గురించి వెతుకుతూ ఉండగా ఇక శివనారాయణ అయితే ఏంటి దశరథ, జ్యోత్స్న ఇంకా రాకపోవడం ఏంటి, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. పారిజాతం జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. పారిజాతాన్ని ఏమోనండి, మనతో పాటు గుడికి వచ్చింది, మనతో పాటు గుడిలో కారు ఎక్కిందేమో అనుకున్నాను, కానీ తను రాలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అదేంటి పారు, నీ వెనకాలే కదా ఎప్పుడూ కూడా జ్యోత్స్న ఉంటుంది, నీకు తెలియకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం అయితే అమ్మో వీడేంటి ఇలా నన్ను నిలదీస్తున్నాడు, ఇప్పుడు నేనేం చెప్పాలి అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే ఇప్పుడు జ్యోత్స్న రాకపోతే అసలు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, నేను వెళ్ళి జ్యోత్స్నని వెతుకుతాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ అలా అంటూ ఉంటే మావయ్య నువ్వు కంగారు పడుకో, నేను వెళ్తానులే అని చెప్తూ ఉంటాడు. లేదురా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ దశరథ అయితే వెళ్తూ ఉంటాడు. జ్యోత్స్న కనిపించడం లేదని అమ్మకి ఏమైపోతుందని నాన్న భయపడుతున్నట్టున్నాడు, నాన్నకన్నా నిజం చెప్పేస్తాను అని దీప అయితే దశరథకి నిజం చెప్పేద్దామని చెప్పి వెనకాలే వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్నని ఎలాగైనా వెతికి పట్టుకురావాలని చెప్పి తనైతే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో ఇక దీప అయితే వెనక్కి వచ్చి డాక్టర్ నాకు బోన్ మ్యారో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, అమ్మ ప్రాణాలని నేనే ఇక కాపాడేది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీప అలా అనేసరికి నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించావా అంటూ ఉంటే నా కడుపులో ఉన్న నా బిడ్డ కన్నా నా కన్న తల్లి నాకు ముఖ్యం అని చెప్పేస్తుంది దీప. దాంతో ఇక డాక్టర్ ఏమీ అనలేక ట్రీట్మెంట్ అయితే మొదలు పెడుతుంది. కార్తీక్ ఈ విషయం తెలుసుకొని అప్పుడు ఇక దీప చేసిన త్యాగానికి తనైతే చాలా ఇక బాధపడుతూ ఉంటాడు. బోన్ మ్యారో ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అయితే వచ్చేసి ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. అప్పుడు ఇక శివనారాయణ పారిజాతం ట్రీట్మెంట్ మొదలు పెట్టారా, అసలు జ్యోత్స్న రాలేదు కదా అని అంటూ ఉంటే ఏమో సార్ ఆవిడెవరో బోన్ మ్యారో ఇస్తున్నారు అని అంటూ ఉంటే ఆవిడెవరో కాదో దీపే బోన్ మ్యారో ఇస్తుంది అని డాక్టర్ అయితే వచ్చి చెప్తుంది. అది విని ఒక్కసారే శివనారాయణ పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక కార్తీక్ని శివనారాయణ దీప ఇవ్వడం ఏంట్రా, అసలేంటి అని అడుగుతూ ఉంటే అది తర్వాత చెప్తాను తాత, ట్రీట్మెంట్ పూర్తవని అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే దశరథ ఇక జ్యోత్స్న ఎక్కడుందా అని ఆ గుడి దగ్గరే మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. సీసీటీవీ ఫుటేజ్లంతా చూస్తాడు. ఆ సీసీటీవీ కెమెరాలో జ్యోత్స్న కారు ఎక్కి తను ఒక్కదే ఇక వెనక్కి తిప్పి కారు వెళ్ళిపోవడం అంతా కూడా చూస్తాడు. అది చూసి షాక్ అయిపోతూ జ్యోత్స్న మా కారు వెనకాల రాకుండా తను కారు వెనక్కి తిప్పి వెళ్ళిపోయిందేంటి, సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయిందన్న కంగారులో అసలు ఇది గమనించనే లేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక దశరథ గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ నా సుమిత్రకి ఏమీ కాకూడదు భగవంతుడా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక స్వామీజీ అయితే గుడి లోపల నుంచే వస్తూ ఉంటాడు. ఇక స్వామీజీని చూసిన దశరథ స్వామి నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది, నా కూతురు నా భార్య ప్రాణాలని కాపాడాలి, కానీ ఇప్పుడు నా కూతురు మా దగ్గర లేదు, ఎక్కడుందో తెలియదు, ఒకవేళ మీకేమన్నా శక్తులుంటే నా కూతురు ఎక్కడుందో చెప్పండి స్వామి అని అంటూ దశరథ అయితే ఆ స్వామీజీని అడుగుతూ ఉంటాడు. మీ కూతురు హాస్పిటల్లోనే ఉంది అని అంటూ ఉంటాడు స్వామీజీ. లేదు స్వామి నా కూతురు హాస్పిటల్లో లేదు, ఈ గుడిలో నుంచే వెనక్కి వెళ్ళిపోయింది, తను ఎందుకు అలా చేసిందో కూడా తెలియడం లేదు అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక చెప్తూ ఉంటాడు స్వామీజీ అయితే నువ్వు అనుకున్నట్టు ఇప్పటి వరకు నీ చేతుల్లో పెరిగిన నీ కూతురు కాదు, నీ చేతుల్లో పెరిగిన ఆమె నీ కూతురు కానే కాదు దశరథ అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ స్వామి ఏం మాట్లాడుతున్నారు స్వామి అని అంటూ ఉంటాడు దశరథ. అవును ఇన్ని రోజులు ఎంతో అపురూపంగా కన్న కూతురులాగా పెంచుకున్నా ఆవిడ మాత్రం మీ కూతురు కాదు, మీ కూతురు మీ కళ్ళెదురుగానే ఉంది, ఇప్పుడు హాస్పిటల్లో నీ భార్య ప్రాణాలని కూడా కాపాడుతుంది మీ కూతురే, వెళ్ళు
మీ భార్య క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ నీ కన్న కూతురు మాతృత్వానికి దూరం అవుతుంది అని అంటూ స్వామీజీ అయితే చెప్తారు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇక హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక శివనారాయణ దశరథని చూసి అడుగుతూ ఉంటాడు, జ్యోత్స్న ఎక్కడైనా కనిపించిందా అని. లేదు నాన్న, జ్యోత్స్న కనిపించలేదు, సుమిత్రకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే సుమిత్రకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఏం మాట్లాడుతున్నారు నాన్న, జ్యోత్స్న లేదు కదా, సుమిత్రకి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది అని అడుగుతూ ఉంటే సుమిత్రకి బోన్ మ్యారో దీప ఇస్తుంది అని అంటూ ఉంటాడు. దీపకి బోన్ మ్యారో ఏంటిదంతా, నాకు కన్ఫ్యూజన్గా ఉంది, రక్త సంబంధం వాళ్లే కదా ఇవ్వాలి అంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇంకా డాక్టర్ అయితే రక్త సంబంధం కాకపోవడం ఏంటి దశరథ గారు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు అని నిజాన్ని బయట పెట్టడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అప్పుడే ఇక పారిజాతం, అంటే దీపే ఇంటి వారసురాలన్నమాట, ఈ విషయం జ్యోత్స్నకి తెలుసా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని ఇక కార్తీక్ అయితే డాక్టర్ అని అనగానే, రేపైనా ఎప్పుడైనా నిజం బయట పడాల్సిందే కదా కార్తీక్, ఇప్పుడు వీళ్ళకి దీప గురించి తెలియాలి కదా అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక దశరథ ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళి, నిజం చెప్పరా, దీప మా కన్న కూతురు ఎలా అయింది, జ్యోత్స్న మా కన్న కూతురు ఎందుకు కాదు, నిజం చెప్పు, చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని దశరథ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ అడగడంతో, నిజమే మావయ్య, డాక్టర్ చెప్పిందే నిజం, దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే. నా భార్య ఇప్పుడు తన తల్లిని కాపాడుకుంటుంది, తను తల్లితనానికి దూరం అవుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని శివనారాయణ, ఏంట్రా నువ్వు మాట్లాడేది, తల్లితనానికి దూరం అవడం ఏంటి అని అంటూ అడుగుతూ ఉంటాడు. ఎవరైతే బోన్ మ్యారో ఇచ్చేవాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నారో ఆ ప్రెగ్నెంట్ నిలబడదంట తాత, నా కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు, నా తల్లి మాత్రం బ్రతకాలని తన బిడ్డని త్యాగం చేసి దీప ఆపరేషన్ థియేటర్లో వాళ్ళ అమ్మని కాపాడుకుంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని శివనారాయణ ఇక పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక పారిజాతం అయితే, ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావురా నువ్వు అసలు అని అంటూ ఉంటే, చాలు పారు, ఇంకా ఎందుకు నువ్వు నీ మనవరాల్ని సమర్థించుకుంటావు, జ్యోత్స్న నీ కన్నా కొడుకు కూతురే కదా, నీ మనవరాలే కదా, అందుకనే కదా చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా నీ మనవరాలు వెనకాలే తిరుగుతూ కాపాడుకుంటూ వచ్చావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అదే దశరథ మావయ్య సొంత కూతురు అయితే నువ్వు అలా చూసుండవు, నీ కొడుకు కూతురు కాబట్టి జ్యోత్స్నకి ఎటువంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు చూసుకునేదానివి, కేవలం తాతయ్య మీద ఉన్న కోపంతో ఆ రోజు నువ్వు బిడ్డల్ని మార్చేశావు, ఇక నీకు మాట్లాడే హక్కే లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని శివనారాయణ షాక్ అయిపోతూ, రే కార్తీక్ అని అనగానే, అవును నీ మీద ఉన్న కోపంతోనే తాత పారు ఆ రోజు పిల్లల్ని మార్చేసింది, ఏ కొడుకు కోసమైతే ఇదంతా చేసిందో అదే కొడుకుని కిడ్నాప్ చేసి చంపాలని చూసింది వీళ్ళ మనవరాలు, చెప్పు మావయ్య నీకు తెలిసిందే చెప్పు అని అంటూ ఉంటాడు దశరథని మాట్లాడమని కార్తీక్ అయితే. అప్పుడే ఇక అలా మాట్లాడంగానే ఇక అంటూ ఉంటుంది పారిజాతం, ఏంటి దశరథ చెప్పేది, దాసుని చంపాలని జ్యోత్స్న చూసిందా అని అడుగుతుంటే, అవును పిన్ని, ఆ రోజు తల మీద కొట్టి దాసుని చంపాలని చూసింది నా కూతురే, అప్పుడు నా కూతురే కదా ఎందుకు ఇలా చేసింది, నిజం బయటపడితే తను జైలుకి వెళ్ళి తన ఫ్యూచర్ ఫెయిల్ అవుతుంది అని నేనే ఆలోచించాను బయట పెట్టకుండా, ఇప్పుడు అర్థమవుతుంది జ్యోత్స్న ఎందుకు ఇలా చేసిందో అని నిజాన్ని బయట పెట్టేసరికి పారిజాతం కూడా జ్యోత్స్న విషయంలో తను చేసిన తప్పులన్నిటికీ కూడా క్షమాపణ అడుగుతూ ఉంటుంది శివనారాయణని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.
అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.